రేపు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మొదటిసారి పార్టీ ఆఫీస్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. ఇక ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించబోతున్నారు. త్వరలో నల్గొండ బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించే యోచన చేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇక రేపు తెలంగాణ భవన్ కైతే కేసీఆర్ చేరుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన అంశంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి. శిల్ప తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోటి మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఒకవైపు కేఆర్ఎంబీ పరిధిలోకి కీలక ప్రాజెక్ట్ అన్ని కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలంతా కూడా ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు దాదాపు 400 మందికి పైగా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, మరోవైపు కేబినెట్ చర్చించిన నిర్ణయాల పట్ల రాష్ట్ర కీలక చర్చలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. దాంతో పాటు అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల్లో కీలకంగా ఒకవైపు ఇరిగేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, రాష్ట్రం ప్రభుత్వం పైన ఎలాంటి పొలిటికల్ ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్లాలని సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ తో పాటు ఈ కేఆర్ఎంకి సంబంధించి దక్షిణ తెలంగాణకు కీలకంగా మారినటువంటి ఈ సంబంధించినటువంటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రానున్న రోజులు ఎలాంటి పోరాటాలు రూపొందించుకో ముందుకు వెళ్లాలని సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతారు. దానికి తోడు నల్గొండ జిల్లాలో ఒక భారీ సభను కూడా పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 13వ తేదీన ఒక సమావేశం, భారీ బహిరంగ సభను 2 లక్షల మందితో కాకుండా ఒక భారీ బహిరంగ సభను పెట్టి తెలంగాణ జరగబోతున్న నష్టాల జనాలను వివరించాలని చెప్పి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనారోగ్యం నుంచి కోలుకున్నటువంటి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో రీసెంట్ గా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ నేతలందరూ కూడా నందినగర్ నివాసానికి పిలిపించుకొని ప్రతి రోజువారీ పొలిటికల్ అంశాలను కూడా వారితోనే చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ భారీ బహిరంగకు సంబంధించి ఇప్పటికే నల్గొండ నేతలంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఒకవైపు, శ్రీశైలం వైపు, నాగార్జున సాగర్ లాంటి కీలక ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు జరగబోయే నష్టం గురించి వారు వివరించబోతున్నారు. ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడింది. చాలా మంది కూడా క్రాప్ హాలిడేస్ విధించుకునే పరిస్థితి ఏర్పడింది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకవైపు పాలేరు కింద రిజర్వాయర్ కింద రైతులంతా కూడా బలవంతంగా తూములు తెరిచి నీళ్లు విడుదల చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. రానున్న రోజుల్లో మరోవైపు తాగునీటికి ఇలాంటి ఇబ్బంది పరిస్థితి ఏర్పడబోతుంది. ఒకవైపు శ్రీశైలం ఐడల్ పాయింట్ సంబంధించి తెలంగాణకు 1000 మెగావాట్ డెడికేటెడ్ పవర్ ప్లాంట్ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రానికి చౌకగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒకవైపు కేంద్రం పరిధిలో కొంత ప్రాజెక్టు వెళ్తే విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఏర్పడుతుంది. సాగర్కు సంబంధించి వాటర్ కూడా ఇందుకు డ్రా చేసుకునే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లి దీన్ని పెద్ద ఎత్తున చర్చకి పడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలకు ఒక కీలకమైన విషయాలకు సంబంధించి ఒక దిశ అయితే చేయబోతున్నారు. శ్వేత. రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ.